వెల్కమ్ టు గుర్రం సిల్వర్ ప్యాలెస్. ఈ రోజు మనం ధనుర్మాసానికి కోవెల సేవకు సంబంధించి అసలు మనం ఏమేమి తీసుకెళ్ళాలి అనే వాటి గురించి చూద్దామండి. విష్ణు ఆలయానికి, దేవి ఆలయానికి వెళ్ళేటప్పుడు కోవెల సేవ జరుగుతుంది కదా, ధనుర్మాసం నెల రోజులు. ఈ నెల రోజులు కోవెల సేవకు సంబంధించి హారతి ప్లేటు ఏ విధంగా లైట్ వెయిట్ లో కావాలా, స్ట్రాంగ్ లో కావాలా, ఎలా కావాలన్నా సరే హారతి ప్లేటు మనకి మీరు చూసుకోవచ్చు. అందులో మోడల్స్ ఏ స్టైల్ కావాలన్నా, ఏ మోడల్ కావాలన్నా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మన గుర్రం సిల్వర్ ప్యాలెస్ వాళ్ళు వెబ్సైట్ స్టార్ట్ చేశారండి. మనం ఇంట్లో ఉండే సరదాగా ప్రశాంతంగా కావాల్సిన ఐటము మీరు ఇంట్లో ఉండి షాపింగ్ చేసుకోవచ్చు. ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అనేది కూడా మీకు ఆటోమేటిక్ గా మీరు అన్ని షాపింగ్ చేసుకున్నట్టే మన గుర్రం సిల్వర్ ప్యాలెస్ లో కూడా మన గుర్రం సిల్వర్ ప్యాలెస్ .in మన వెబ్సైట్ అండి. అందులో చూసి షాపింగ్ చేసుకోవచ్చు. మీకు ఐటమ్స్ వెరైటీస్ కావాలంటే ఇన్స్టాలో కూడా చూసుకోవచ్చు అండి. ఇన్స్టాగ్రామ్ లో కూడా మన పేజ్ ని ఫాలో అవ్వచ్చు. మన పేజ్ లో మీకు అన్ని వివరాలు ఉంటాయి. మన వెబ్సైట్ లో కూడా సైజెస్ తో సహా పీసెస్, సైజెస్, కాస్ట్ అన్ని చాలా వివరంగా ఉన్నాయి. మీరు ఎలా కావాలన్నా ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని అందరినీ చర్చించుకొని ప్రశాంతంగా సరదాగా కొనుక్కోవచ్చు. మనము కోవెల సేవకు సంబంధించి చిన్న ప్లేట్ అండి, లైట్ వెయిట్ ప్లేటు మన హ్యాండ్ బ్యాగ్లో ప్రశాంతంగా అమ్మవారికి మనము స్వామివారికి హారతి ఇచ్చుకొని మొత్తం సర్దుకొని హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకోవచ్చు. అంత చిన్న ప్లేటు 100 గ్రామ్స్ అండి. 100 గ్రామ్స్లో ప్లేట్ వచ్చింది. ఆయిల్ పోసుకోవడానికి ఒక చిన్న గ్లాసు, 3 బౌల్స్, కుందులు, అన్ని పసుపు కుంకుమ, మనం ప్రసాదం సహజంగా మనము గంధము అక్షతల కంటే ప్రసాదం ఎక్కువ యూజ్ చేసుకుంటాం. సో పసుపు కుంకుమ ప్రసాదం మన కాన్సెప్ట్. అలాగే ఒక 2 పూలు కూడా పెట్టుకోవచ్చు. మన ఇష్టం, మనం ఏ విధంగా అయినా యూజ్ చేసుకోవచ్చు. చిన్న ప్లేట్ అండి. ప్లేట్కి కూడా ఏనుగులు వస్తాయి, నక్షి వస్తుంది. ఈ కుందులు కూడా మధ్యలో నుంచి ఒత్తేసుకునే స్టైల్ అండి. దీపారాధన కూడా చాలాసేపు మంచిగా వెలుగుతుంది. మనకి కొండెక్కడానికి అవకాశం తక్కువ ఉంటుంది ఈ స్టైల్లో. నెక్స్ట్ ఇది ఇంకొక స్టైల్ ప్లేట్ అండి, ఏనుగు కాళ్ళ ప్లేటు. ఇది లైట్ వెయిటేనండి. 150 గ్రామ్స్ వచ్చిందండి మొత్తం ప్లేటు. మనకి ఏనుగులు వస్తాయి, నక్షి వస్తుంది, చిన్న డిజైన్ టైప్ వస్తుంది. చూడడానికి కూడా చాలా స్టైల్గా ఉంది. దీపారాధన ఒత్తేసుకోవడానికి సింగిల్ ఒత్తిలాగా అంటే 2 వేసుకోవచ్చు, 1 వేసుకోవచ్చు, మన ఇష్టం, మన కంఫర్ట్ని బట్టి. అలా ఒత్తేసుకోవడానికి ఒత్తి కూడా జారిపోకుండా సైడ్ ఇలా ఇచ్చాడు. చాలా నీట్గా ఉంది. ఇవేమో నీట్గా క్లీన్ చేసుకోవడానికి కూడా యూజ్ ఉంటుంది. పసుపు కుంకుమ గంధం అక్షతలు మన ఇష్టం, ప్రసాదం అలా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో ఎక్స్ట్రా ఆయిల్ కావాలంటే ఆయిల్కి యూజ్ చేసుకోవచ్చు, లేదు మనకి వాటర్ కావాలంటే వాటర్కి యూజ్ చేసుకోవచ్చు, పానకం పోసుకోవచ్చు, మన ఇష్టం అండి. మల్టీపర్పస్ అండి ఇది 150 గ్రామ్స్ లోపు వచ్చేస్తుంది. ఇది కూడా లైట్ వెయిట్ అండి. నెక్స్ట్ ఇది ఇంకొక స్టైల్ అండి. ఇది 350 గ్రాములు వస్తుందండి. ఇది మొత్తం సెట్ 350 గ్రాములు అండి. ఇది కుందులు, దీపారాధన కుందులండి. ఇవి మధ్యలో నుంచి ఒత్తేసుకునే స్టైల్ లాంతర్ అనమాట. దీపారాధన కొండెక్కదు, లాంతర్ స్టైల్. మనకి జ్యోతి చక్కగా బయటికి కనిపిస్తుంది. స్వామికి హారతి ఇచ్చుకోవచ్చు, కావాలన్నప్పుడు తీసి ఆయిల్ పోసుకోవచ్చు. దీపారాధన తొందరగా కొండెక్కదనమాట ఆ స్టైల్. ఇవి బౌల్స్ అండి. బౌల్స్కి హంస్ వస్తుంది, డిజైన్ వస్తుంది, మన ఇష్టం, మనకి ఎలా కావాలన్నా తీసుకోవచ్చు. ఏనుగులు ఉంటాయండి, సైడ్ ఏనుగులు అండి ఇవి. ఈ ప్లేట్ సైడ్కి ఏనుగులు వస్తుంది, డిజైన్ వస్తుంది. ఇందులో ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు, పానకము, వడపప్పు, తేనె, మన ఇష్టం, మల్టీపర్పస్ యూజ్ అవుతుందండి. 350 గ్రామ్స్ ఉంటుందండి ఇది. నెక్స్ట్ ఇది గజ్జల ప్లేట్ అండి. చుట్టూత గజ్జలు వస్తుంది, పైన నక్షి డిజైన్ వస్తుంది, బౌల్స్కి గజ్జలు వస్తుంది. బౌల్స్ అటాచబుల్ అండి, అటాచబుల్ బౌల్స్ వస్తాయి. 3 బౌల్స్ వస్తాయి. ప్రసాదానికి యూజ్ చేసుకోవచ్చు. గంధము, పసుపు, కుంకుమ, మన ఇష్టం, మల్టీపర్పస్ ఏ విధంగా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇవి కుందులు అండి. కుందుల్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. మన ఇష్టమైన కుందులు యూజ్ చేసుకోవచ్చు. ఆయిల్కి ఇలా ఇచ్చాను నేను, మన ఇష్టం. ఇవన్నీ మనం కావాల్సిన మోడల్లో కావాల్సిన స్టైల్లో ఇచ్చుకోవచ్చు అండి. దీని కాన్సెప్ట్ ఏంటంటే గజ్జలు వస్తుంది. కింద మన స్టాండ్ కూడా ఉంటుందండి, చక్కగా నుంచోడానికి, గజ్జలు కనిపించడానికి. గజ్జలు కనిపిస్తాయి, ఇది కింద పెట్టినా కూడా గజ్జలు కనిపించడానికి స్టాండ్ వస్తుంది, గజ్జలతో వస్తుంది. అటాచబుల్ అండి ఇది.
నెక్స్ట్ ఇదొక స్టైల్ అండి. దీనికి గజ్జలు వస్తాయి, కింద స్టాండ్ వస్తుంది, కింద నక్షి వస్తుంది. అయితే ఇది డిటాచబుల్ బౌల్స్ అండి. ఇవి బౌల్స్ అటాచ్డ్ ఉండదు, మనకు కావాల్సిన బౌల్ యూజ్ చేసుకోవచ్చు. ఇవి కుందులు మనకు కావాల్సినవి పెట్టుకోవచ్చు. ఇందాక చూసింది 470 గ్రామ్స్ వస్తుందండి మనకిది. ఇది ఇప్పుడు మనం చూసే సెట్ 450 గ్రామ్స్ వస్తుంది. ఇవన్నీ మనం కావాల్సిన విధంగా మనం సెట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక స్టైల్, ఇది కూడా చాలా బాగుంటుందండి. నెక్స్ట్ ఇదొక స్టైల్ అండి. ఇటు మన గ్రేప్స్ లాగా లేకపోతే ఏదన్నా నక్షి లాగా డిజైన్ ఇలా వస్తుంది. నీట్గా ప్లెయిన్ కాకుండా మనకి డిజైన్ లాగా ఉండాలి, నీట్గా కనిపించాలి అంటే ఇట్లా బాగుంటుందండి. డిజైన్ ఉంటుంది. ఇది ఏమో కామాక్షికి ఉందండి. దీనికి డైరెక్ట్గా కామాక్షి అమ్మవారు వస్తుంది. లక్ష్మీ అమ్మవారు వచ్చింది ఉంటుంది, కామాక్షి అమ్మవారు వచ్చింది ఉంటుంది, గణపతి ఉంటుంది. మన ఇష్టం ఏ విధంగా కావాలంటే ఆ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఈవిడ కామాక్షి అమ్మవారు. మన కామాక్షి కుందులు, బౌల్స్కి మనకి ఆయిల్కి సంబంధించి ఆయిల్ నేతిపావు మొత్తం 1/2 kg ఉందండి వెయిట్. 558 గ్రాములు ఉంది. ఇది కూడా చాలా కంఫర్టబుల్ వెయిట్ అండి. కంఫర్టబుల్ సైజు. ఇదొక స్టైల్ అండి. మనకి ప్లేట్ క్లీనింగ్ ఈజీగా ఉండాలి, మనకి చాలా నీట్గా కనిపించాలి చూడగానే, కానీ భగవంతుడు మీద జాస పెట్టుకోవాలి అనే కాన్సెప్ట్తోని ఇది చేసామండి. ఇది మనం ప్లేట్ క్లీన్ చేసుకునేటప్పుడు కూడా స్వామివారి నామం తలుచుకుంటూ చేసుకుంటాం అనమాట. ఆ విధంగానే ఇవి శంఖ చక్రం నామము 3 కలిపి ఉంటాయి ప్లెయిన్ ప్లేట్లో. చాలా బాగుంటుంది. ఇది కంప్యూటర్ డిజైన్ అండి. దీంట్లో ఇరకడానికి అలా ఏమీ ఉండదు, ప్లెయిన్గా ఉంటుంది. ఇందులో మనకి ఏమి ఇరుక్కుపోదనమాట. ఆ స్టైల్ ప్లెయిన్ స్టైల్. ఇదొక స్టైల్. దీంట్లో ఈ బౌల్స్ అనేవి మన ఇష్టం అండి. మనకు కావాల్సింది మనం సెట్ చేసుకోవచ్చు. 350 గ్రాములు ఉందండి మొత్తం సెట్. దీంట్లో ప్లెయిన్ దాంట్లో మనకి స్టైల్గా డిఫరెంట్గా కనిపించాలి అనుకుంటే ఈ స్టైల్లో మన ఆల్చిప్ప స్టైల్లో కుందులు వచ్చాయండి. గణపతి కుంది చాలా అందంగా ముత్యం చిప్ప అంటారు కదా, ఆ స్టైల్లో వచ్చింది. ఈ స్టైల్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. 270 గ్రామ్స్లో వస్తుంది. ఈ కుందులు కూడా మనకి జనరల్గా ఇంట్లో యూజ్ చేసుకునేవండి. మనము కోవెల సేవకి తీసుకెళ్లేటప్పుడు తీసుకెళ్ళొచ్చు. ఇది అయిపోయింది కదా మనం ఇంట్లో యూజ్ చేసుకుందాం అనుకున్నా కూడా ఆ స్టైల్లో కూడా ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా బౌల్స్ అండి. బౌల్స్ కూడా మరీ ప్లెయిన్ రాకుండా చిన్న నక్షి లాగా, చిన్న డిజైన్ లాగా గద్దొచ్చి అలా మంచిగా ఉంటుంది. మన కంఫర్టబుల్ సైజు. ప్రసాదాలకు యూజ్ చేసుకోవచ్చు. పసుపు కుంకుమ మల్టీపర్పస్. ఆయిల్కి దీనికి గ్లాస్ యూజ్ చేసాము. మన ఇష్టం, మనం దేంట్లో అయినా ఏ విధంగా అయినా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇదొక స్టైల్ ప్లేట్ అండి. మనకి ఇది 400 గ్రామ్స్ పడుతుంది. అయితే ఈ కుంది అనేది చాలా బాగుంటుందండి. యాంటిక్లో వస్తుంది. ఇది మిర్రర్ వస్తుంది. మిర్రర్ వితౌట్ మిర్రర్ 100 గ్రామ్స్ స్టార్టింగ్ ఉంటుందండి. గాలికి మనకి దీపారాధన కొండెక్కకుండా ఇలా ఇస్తాడు. చాలా అందంగా ఉంది. 100 గ్రామ్స్ నుంచి 150 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇందులో నుంచి ఒత్తేసుకోవాలి. ఇలా పెట్టేసుకుంటే చక్కగా అవుతుంది. తర్వాత దీపారాధన కొండెక్కకుండా ఇలా పెట్టుకోవాలి. ఇది అటాచబుల్ అండి. ఈ బౌల్ అనేది అటాచబుల్. కావాలంటే తీసి కూడా క్లీన్ చేసుకోవచ్చు, మన ఇష్టం అది. ఇదొక స్టైల్. హారతి ప్లేట్లో ఈ యొక్క బౌల్స్ మనకి ప్లెయిన్గా ఉండాలి, నీట్గా ఉండాలి, మనకి చెయ్యి కరెక్ట్గా పట్టాలి, 3 ఏళ్ళు నీట్గా పట్టాలి అనుకుంటే ఇది చాలా బాగుంటుందండి నీట్గా. ఆయిల్కి ఏమో ఇది ఒక బాక్స్. ఈ స్టైల్లో బాక్స్ ఒకటి ఉంటుంది. ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు, ప్రసాదం యూజ్ చేసుకోవచ్చు, మల్టీపర్పస్. మనం దేవుడి మందిరంలో చిప్స్ పోసి పెట్టుకోవచ్చు. పసుపు కుంకుమకి మన ఇష్టం. మల్టీపర్పస్ ఇవన్నీ ఈ స్టైల్ ఉంటుందండి. ఇది మొత్తం సెట్ 400 గ్రామ్స్ అండి. నెక్స్ట్ ఇదొక స్టైల్ అండి. ఇది కూడా ఏనుక్కాడు ప్లేటు. మొత్తం 425 గ్రామ్స్ వస్తుందండి ఇది వెయిట్. ఇది కుందులు కూడా మనకి హంస వస్తుంది. హంస మీద కుంది స్టైల్లో ఈ స్టైల్లో ఉంటుంది. దీంట్లో చాలా వెరైటీస్ ఉంటాయి. ఇదొక స్టైల్ బౌల్. మన పసుపు కుంకుమకి యూజ్ చేసుకోవచ్చు, ప్రసాదానికి, మల్టీపర్పస్ ఏ విధంగా అయినా యూజ్ చేసుకోవచ్చు. గ్లాస్లో ఆయిల్కి యూజ్ చేసుకోవచ్చు, పిల్లలకి మనకి పాలు పట్టించడానికి, మన టానిక్ లాగా పోయడానికి, మల్టీపర్పస్ ఏ విధంగా అయినా యూజ్ చేసుకోవచ్చు. మొత్తం 425 గ్రామ్స్ వస్తుందండి ఇది. నెక్స్ట్ ఇదొక స్టైల్ అండి. ఇది కూడా ఏనుక్కాడ ప్లేటు. 650 గ్రామ్స్ ఉందండి.
మనకి కుందులు కూడా మనకి కొండెక్కకుండా మధ్యలో నుంచి వేసుకునే స్టైల్, దీనికి లెగ్స్ వస్తాయి, ఆ స్టైల్ కుందులు. ఇదేమో పంచపాళి అండి, మనకి ఇంట్లోకి యూజ్ చేసుకోవచ్చు, గుళ్ళోకి యూజ్ చేసుకోవచ్చు, మల్టీపర్పస్. ఆయిల్ ఏమో ఈ స్టైల్ అండి, ఇది మన నెయ్యికి యూజ్ చేసుకోవచ్చు, ఆయిల్కి యూజ్ చేసుకోవచ్చు, మన ఇష్టం, మల్టీపర్పస్ టైపు. ఇది 260 గ్రామ్స్ వస్తుందండి వెయిట్. నెక్స్ట్ హారతి ప్లేట్లో యాంటిక్ హారతి ప్లేట్ అండి, ఇది 750 గ్రామ్స్ ఉంది. కింద లెగ్స్ వచ్చాయి, చాలా హైట్ కూడా చాలా హైట్ వచ్చిందండి, దాదాపు 2 ఇంచెస్ హైట్ వచ్చింది. చాలా అందంగా ఉంది. మనం ఏం వేసినా కింద పడడానికి కూడా అవకాశం లేదు. ఇందులో చక్కగా ఏది కావాలన్నా మన చాలా ధైర్యంగా పెట్టుకోవచ్చు, కింద పోవు, అంత లోతుంది చక్కగా. యాంటిక్ ప్లేట్ ఇది. యాంటిక్ ప్లేట్లో మనకి కోవెల సేవకు సంబంధించిన కుందులు, ఇవి కుందులు. దీంట్లో ఎలా ఉంటాయి, కామాక్షి కుందులు, యాంటిక్లోనే కామాక్షి కుందులు ఉంటాయి, చాలా వెరైటీస్ ఉంటాయి. బౌల్స్ సేమ్ ఇదే స్టైల్లో బౌల్ కూడా వస్తుంది, నీట్గా ఉంటుంది. లక్షి వస్తుంది, హ్యాండ్ మేడ్ అండి, యాంటిక్ అంటే చేత్తో చెక్కినవి. సో 750 గ్రామ్స్ ఉంటుందండి ఇది. నెక్స్ట్ గంటలు అండి, గంటలు కూడా చాలా డిఫరెంట్గా, చాలా వెరైటీగా మన డిఫరెంట్గా ఉంటాయండి గంటలు. హనుమాన్ మనకి భక్త హనుమాన్ లాగా దండం పెడుతున్న పొజిషన్లో కూర్చున్నారు. మొత్తం నగిషి ఫ్లవర్తోని, డిజైన్తోని, లతలతోని చాలా అందంగా ఉంది. చాలా అందంగా, సౌండ్ కూడా చాలా ప్లెజెంట్ సౌండ్ ఉంటుందండి. సేమ్ అదే గంటలో నందీశ్వరుడు కూడా ఉంటారండి, నంది ఉంటుంది. మళ్ళీ డిజైన్, ఇది డిజైన్ డిఫరెంట్ ఉంటుంది, ఇది డిజైన్ డిఫరెంట్ ఉంటుంది. మన ఇష్టం, మనకి ఎలా కావాలన్నా, నందీశ్వరుని కావాలన్నా, హనుమాన్ కావాలన్నా, ఎలా కావాలన్నా మనం కొనుక్కోవచ్చు. నెక్స్ట్ విగ్రహాలండి, మనకి ధనుర్మాసం విగ్రహాలు మనకి చాలా అవసరం కదండి. ఇంట్లో మన దేవుడి మందిరంలో పెట్టుకొని పూజ చేసుకోవడానికైనా, మన కోవెల సేవకు తీసుకెళ్ళడానికైనా యూజ్ చేసుకుంటాము. విగ్రహాలు కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, విష్ణుమూర్తి విగ్రహాలు, అలాగే మనకి గోదాదేవి విగ్రహాలు. ఈ 2 విగ్రహాలు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. మనకి ఏది కావాలన్నా, ఏ సైజులో కావాలన్నా, ఏ విధంగా కావాలన్నా మనం పర్చేస్ చేసుకోవచ్చు. కృష్ణుడి విగ్రహాలు 6 గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి. 6 గ్రామ్స్ నుంచి 50 గ్రామ్స్ అండి, 6 గ్రాముల నుంచి 50 గ్రాముల వరకు ఉన్నాయి కృష్ణుడి విగ్రహాలు. వెనకాల బౌల్ లాగా వస్తుంది, ఇలా ఉంటుంది. ఈ స్టైల్లో అన్ని సైజెస్ అవైలబుల్ అండి. ఇది వెంకటేశ్వర స్వామి. కృష్ణుడికి ఆర్చ్ వస్తుందండి, ఈయన ఆర్చ్తో ఉన్నారు ఈ స్టైల్లో. రాధాకృష్ణులు వితౌట్ ఆర్చ్. ఈయన విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అండి. ఇది లక్ష్మీనారాయణుల విగ్రహం అనమాట. ఇది లక్ష్మీనారాయణులు మనము శేషతల్పం మీద కూర్చున్నారు. లక్ష్మీనారాయణుల విగ్రహం ఆర్చ్తోనే వస్తుందండి. ఇది వితౌట్ ఆర్చ్, లక్ష్మీనారాయణ శేషతల్పం మీద కూర్చున్నారు, శేష మండపం మీద. ఇది 650 రూపీస్ నుంచి 60 గ్రామ్స్ వరకు మన దగ్గర అవైలబుల్ ఉంటుందండి. వీటిల్లో మన శేషతల్పం మీద కూర్చున్న స్టైల్లో లక్ష్మీనారాయణులు. తర్వాత గోదాదేవి అమ్మవారు, మనకి ధనుర్మాసంలో ముందు ఈయన పాశురాలు చదువుతూ మనం అమ్మని కొలుస్తాం కదండి, ఆ స్టైల్లో ఇప్పుడు గోదాదేవి. ఈ 50 గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ అండి ఈ అమ్మవారు. 50 గ్రామ్స్ నుంచి 50 గ్రామ్స్ వరకు, 15 నుంచి 50 వరకు. నెక్స్ట్ ఇప్పుడు ఇది విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అండి, లక్ష్మీ నారాయణుల విగ్రహం అండి. ఇవి చక్కగా మన తామరపీఠం మీద నుంచొని మనకి వరాలు ఇవ్వడానికి రెడీగా నుంచున్నట్టుగా ఉన్నారండి అమ్మవారు, స్వామివారు. లక్ష్మీ నారాయణులు వీళ్ళిద్దరు. ఇది 30 గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ అండి, 35 నుంచి 65-70 గ్రామ్స్ వరకు ఉంటుందండి వెయిట్లు. సేమ్ అదే ఆర్చ్లో 35 గ్రామ్స్ అలా ఉంటుంది. ఇవి దశావతారాలండి, మనకి స్వామివారి అవతారాలు మొత్తం ఒకటే పీఠం మీద చక్కగా చెక్కారండి, లక్ష్మీదేవితో సహా దశావతారాలు. ఇది 110 గ్రాములు ఉందండి. ఇది చాలా లైట్ వెయిట్లో ఉంది, 110 గ్రాములు దశావతారాలు. ఇది ఒక్కటి పెట్టుకొని మనం అన్ని రకాల దేవుళ్ళకు సంబంధించి పూజ చేసుకోవచ్చండి.
నెక్స్ట్ మనం ఇందాక చూసిన హారతి ప్లేట్లో కుందులు చూసాం కదండి, అవే కుందులు. ఇలా మనం దీపారాధన కొండెక్కకుండా మధ్యలో నుంచి వేసుకొని చాలాసేపు ఆగే టైపు కుందులండి. ఇవి 15 గ్రాముల నుంచి 60 గ్రాముల వరకు ఉంటాయండి. మన సైజుని బట్టి మన ఇష్టం. మీరు జత తీసుకోవచ్చు, సింగిల్గా తీసుకోవచ్చు, మల్టీపర్పస్ మన ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు, హారతి ప్లేట్కి యూజ్ చేసుకోవచ్చు. ఆ స్టైల్లో అదే టైపు కుందులు ఈ స్టైల్లో ఉంటాయండి. ఇది 10 గ్రాముల నుంచి స్టార్టింగ్ ఉంటుందండి. 10 గ్రాముల నుంచి 60 గ్రాముల వరకు ఉంటుంది స్టార్టింగ్. దీంట్లో కూడా ఇది కూడా అంతే అండి, మనకి జత తీసుకోవచ్చు, సింగిల్ తీసుకోవచ్చు, మన ఇష్టం, మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు. అదే స్టైల్లో మనకి ఇప్పుడు మన గోదాదేవి అంటేనే మనకి తులసి మాల, తులసి దళం, అది మనకి నెల రోజులు ఎంత ఇంపార్టెంట్ అనేది మన అందరికీ తెలుసు. అదేవిధంగా మన సిల్వర్లో తులసి దళం అనమాట. సిల్వర్లో తులసి దళం 108 తీసుకోవచ్చు, మన ఇష్టం. సిల్వర్లో ఇందులో కూడా సైజెస్ ఉంటాయండి, చిన్నది కావాలన్నా ఉంటుంది. ఇలా అయితే 108 కూడా తీసుకోవచ్చు, మన బడ్జెట్ని బట్టి యూజ్ చేసుకోవచ్చు. ఇవి లాంతర స్టైల్ కుందులండి. మనం ఇందాక హారతి ప్లేట్లో చూసాము, ఆ స్టైల్లో నేను మీకు విడిగా చూపించలేదనే కాన్సెప్ట్తోని చూపిస్తున్నాను. 70 గ్రామ్స్ నుంచి జత 70 గ్రామ్స్, 70 గ్రాముల నుంచి ఉంటుందండి జత. ఇట్లా ఒత్తేసుకోవచ్చు, కింది నుంచి వేసుకోవచ్చు, పై నుంచి వేసుకోవచ్చు, ఒత్తి ఆయిల్ పోసుకోవచ్చు, మన ఇష్టం. 70 గ్రామ్స్ నుంచి 110 గ్రామ్స్ వరకు మనకి అవైలబుల్ ఉంటుందండి.